ఈ రాష్ట్ర ప్రయోజనాలకి మనం అన్ని రాజకీయ పక్షాల్లో సాగునీటి రంగం వరకు మనం అప్రమత్తంగా ఉంటే మన రైతాంగ ప్రయోజనాలు బాగుపడేటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రదేశ్ కుమార్ విగ్రహం కాలపరిమితి ముగిసిపోయింది 2000 సంవత్సరంలో. కానీ ప్రదేశ్ కుమార్ విగ్రహం కాలపరిమితికి ఆంధ్రకు ముగిసేదానికి ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు మిగులు జలాల ఆధారంగా ఏదైతే ఇందాక ఉదయ స్వాతంత్ర గారు చెప్పారో 7 ప్రాజెక్టులు అందరిదేవ, గాలేరు, దగ్గరి, రెట్టంపాడు, కలవకుర్తి, తెలుగుగంగ ప్రాజెక్టులు నిర్మించడానికి యాగాన్ని ఖర్చు పెట్టకపోతే ఈ మొత్తం ప్రాజెక్టుల విలువ 26,000 కోట్లు అయితే రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికీ 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 26 లక్షల ఎకరాల ఆయకట్టు కొత్తగా తీసుకురావాల్సిన విషయం ఒకసారి గతంలో ఉంచవలసిందిగా మీకు సవినీయంగా మనం చేస్తామన్నా. మిగులు జలాల ఆధారంగా ఈ 8 ప్రాజెక్టులు 13,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కొత్తగా ఏర్పడిన బడ్జెట్ ట్రిబ్యునల్ మనల్ని హక్కుని కాపాడటంలో మనకి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇంత పెట్టుబడి పెట్టున్నాం. 75% నిష్పత్తి ఆధారంగా మిగులు జలాలు మన రాష్ట్రంలో మనకు లభించే 300 టీఎంసీలు మాత్రమే. కానీ ఎగువ రాష్ట్రాల నుంచి మనకు రావాల్సి ఉన్నాయి. కొన్ని సంవత్సరాల్లో రాని సంగతులు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఈ మిగులు జలాల ఆధారంగా రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఈ జలయజ్ఞంలో భాగంగా ప్రింటింగ్ ప్రాజెక్టుల సాధన కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పటికైనా ఈ ఎగువ రాష్ట్రాల్లో మన కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఏదైనా అక్రమ ప్రాజెక్టు పెట్టినట్టు కలిసికట్టుగా పోరాడాలని చెప్పి, అలాగే ఏదైతే 7 ప్రాజెక్టులు ఉదయ స్వాతంత్ర గారు ప్రాణీత, చెవిళ్ళ, పోలవరం, అలాగే పెద్దగొండ ప్రాజెక్టులన్నింటి కూడా జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించినట్టయితే ఆ జాతీయ ప్రాజెక్టుల్లో దాదాపు 90% కేంద్ర ప్రభుత్వం ఆ ఖర్చును భరిస్తుంది, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అధికార పక్షం, పాలకపక్షం, రైతు సంఘాలన్నీ కూడా ఏదైతే ముఖ్యమైన 7 ప్రాజెక్టులు ఉన్నాయో కోస్తాంధ్రలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, అలాగే తెలంగాణలో కానీ ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా జాతీయ ప్రాజెక్టులు చేసినట్టయితే మనకి బ్రహ్మాండమైన ఉపయోగం జరుగుతూ ఉంటుంది. ఏదో తాత్కాలికంగా బిల్లులు ఇబ్బంది అయినా జలయజ్ఞం మాత్రం ఆగదని చెప్పి ఈ హాయిలోనే కొత్తగా ఏర్పడిన బ్రజేష్ కుమార్ విగ్రహం నీటి కేటాయించి ముందే కొన్ని ప్రతిపక్షాల్లో రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ముందు మనం పంచుకోవాలి, తర్వాత బ్రజేష్ కుమార్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఒక విధంగా వాదన తీసుకొస్తా ఉన్నారు. దాని మూలంగా రాష్ట్ర ప్రజలు దెబ్బతింటాయి. మనం రాష్ట్రాల మధ్య నదీ జలాలు పంపిణీ ఉంటే తప్ప ప్రాంతాల మధ్య నదీ జలాలు పంపిణీ ఉండదు. అటువంటి ప్రమాదకరమైన ధోరణి విన్నాడని చెప్పి మేము వాతావరణం ఆంధ్రప్రదేశ్ జరిగిన సాధన సంస్థ తరఫున ఏదేమైనా ఇటు ఒరిస్సా రాష్ట్రం వల్ల మనకి ఇబ్బంది, మహారాష్ట్ర దగ్గర పైతాన్ దిగువ ప్రాంతంలోనూ అలాగే ఉజ్జయిని ప్రాంతంలో కూడా అక్కడ సామర్థ్యానికి మించి జలాశయాలు నిర్మిస్తామన్నారు. దీన్ని మనం అందరూ కూడా ప్రభుత్వానికి అండగా ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని సాగునీటి ప్రయోజనాలు కాపాడేదాని కోసం రాజకీయాలు తాత్కాలికంగా పక్కన పెట్టాలని చెప్పి నేను సవినీయంగా మనం చేస్తా ఉన్నాను. ఈ అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల పరిష్కారాల్లో ఇందాక చెప్పారు అక్కడి భవన్ గౌతర్ గారు పోయిన జల ప్రాజెక్టు దగ్గర నుంచి పశ్చిమాన అరేబియా సముద్రంలో ఆ వాటకన్నా ఎక్కువ సముద్రంలోకి కలిసిపోవడం మూలంగా ఆ నీళ్లు పోతామని చెప్పి ఆ నీళ్లు సముద్రంలో పండించకుండా దిగువ ప్రాంతాన్ని పొందితే ఏదైతే కృష్ణా జలంలో మనం అదనంగా వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రేపు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కోయినా జల ప్రాజెక్టు నుంచి అరేబియా మహాసముద్రంలో కలిసే ఆ నీళ్ళని అటు మళ్లించకుండా ఇటు దిగువ ప్రాంతానికి మళ్లించే దానికోసం మనం ప్రభుత్వాల మీద ఆ ట్రిబ్యునల్ ముందు వాదన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైతే తుంగభద్ర పోతుందో దానికి పర్యవేక్షణ నియంత్రణ ఏదైతే అధికారులు ఉన్నాయో ఈ కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కూడా ఒక బోర్డు కేంద్రం తీసుకొచ్చి ఈ సంబంధిత రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు దాని మీద నియమించి దానికి ఒక చట్టబద్ధమైన అధికారాలు కల్పించినట్లయితే ఈ అతిక్రమణ ఉల్లంఘన అనేది జరగకుండా ఉంటుంది. కాబట్టి ఆ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంతకుముందు పంజాబ్ అవార్డు ట్రిబ్యునల్గా కాకుండా ఒక వినూత్నంగా ఉండేటట్టు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడడంలో రాజశేఖర రెడ్డి గారు ప్రముఖంగా ఉండాలని చెప్పి మనమందరం ఆయనకి మద్దతు ఇద్దామని చెప్పి ఏదైనా ఈ ప్రభుత్వంలో రైతాంగ ప్రయోజనాలకి భిన్నంగా జరిగినప్పుడు మనం ఎలిగేట్
సాటరాంలో మీతో పాటు నేను కూడా ఉండాలని చెప్పి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి మనం అండగా ఉండాలని చెప్పి అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నిన్న కూడా భాగస్వామ్యం చేసిన ప్రకాశ్ గారికి మా ఎదురు ఆహ్వానం అందించిన పెద్దలకి విచ్చేసిన మిత్రులందరికీ సవినీయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున త్వరలోనే ఈ శాఖ మంత్రులు పొన్నా లక్ష్మణ్ గారు ఈ కృష్ణా యువ ప్రాంతంలో అక్రమంగా నిర్మించే ప్రాజెక్టుల విషయం మీద అఖిలపక్ష సమావేశాన్ని త్వరగా తీసుకెళ్లాలని చెప్పి ఈ సభ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.